మీరు అనేకమైన బాధల్లో ఉన్నారు. అలాగనే అనేకమైన బంధకాల్లో ఉన్నారు. బంధించబడి ఉన్నారు. అలాగనే కృంగిపోయి ఉన్నారు. అలాగనే తండ్రి లేకోకుండానే బ్రతుకుతున్నారు. మీ ప్రియమైన తండ్రిని మీరు కోల్పోయి ఉన్నారు. అలాగే భర్తను కోల్పోయి ఉన్నారు. విడోగా మారి ఉన్నారు. లేకపోతే భర్త దూరమై ఉన్నాడేమో. తల్లిదండ్రులు కూడా నీకు దూరం అయిపోయారేమో. ఒక పరదేశిగా, ఒక స్ట్రేంజర్గా వేరే దేశంలో దిక్కుతోచని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. లేకపోతే కోర్టు సమస్యలతో బాధపడుతూ చిక్కుల్లో పడి అలాగనే ప్రిజన్లో ఉండి జైల్లో ఉండి బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నావేమో, బాధింపబడుతున్నావేమో. ఈ రోజున దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నీకు న్యాయం తీరుస్తాను, నేను నిన్ను విడుదల చేస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను ఆదరిస్తాను అని దేవుడు ఈ రోజున నీతో చెప్తా ఉన్నాడు. మీరు బాధల్లో, బంధకాల్లో, ఇబ్బందుల్లో, వేదనల్లో, బాధల్లో ఉంటే నేను చెబుతున్న ఈ యొక్క అధ్యాయం రోజుకి ఒక 3 సార్లు చదవండి. ఒక వారం 10 రోజుల్లో దేవుడు మిమ్మల్ని ఈ బంధకాల్లో నుండి, ఈ బాధల్లో నుండి బయటకు తీసుకొస్తాడు. ఎందుకనగా వాక్యము బాగు చేస్తుంది, వాక్యము వెలుగు చూపిస్తుంది, వాక్యము వెల్లడగుటతోనే వెలుగు కలుగుతుంది, వాక్యము దీపముగా ఉండి మన జీవితాల్ని మారుస్తుంది. కాబట్టి మీరు ఏ టైంలో ఎలాంటి కీర్తన లేకపోతే ఎలాంటి అధ్యాయం మీకు ఏం చదవాలో మీకు తెలియకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ యొక్క వీడియోలో ఒకవేళ ఈ రోజున మీరు బాధింపబడుతూ ఆకలిగొని ఉండి బంధింపబడి కృంగిపోయి పరదేశిగా, తండ్రి లేని వారిగా, విధవరాండ్రుగా మీరు ఉన్నట్లయితే కీర్తన గ్రంథం 146 అధ్యాయాన్ని మీరు ప్రతిరోజు 3 సార్లు చదవండి. అందులో జస్ట్ కేవలం ఒక 10 వచనాలు మాత్రమే ఉంటాయి. అది ఎక్కడ ఉంటుందో, ఎలా చదవాలో ఏంటనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు చూపిస్తాను. కాబట్టి ఒక మంచి వర్తమానాన్ని మీరు వినబోతున్నారు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. కామెంట్స్లో యేసయ్య నాకు సహాయం చేస్తాడు, యేసయ్య నాకు సహాయం చేస్తాడు అని రాయండి. కామెంట్స్లో యేసయ్య నాకు సహాయం చేస్తాడు అని రాయండి. ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యముల నుండి కొన్ని విషయాలు ధ్యానం చేసుకునే ముందు హై పాయింట్స్ కూడా ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగనే ఈ యొక్క వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మరి మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. ఆలస్యం లేకుండా మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తీసుకోండి, లేకపోతే ఫోన్ ఉంటే ఫోన్లో చూడండి, లేకపోతే వీడియోలో వినండి. సో ఒక బుక్ తీసుకొని ఇవన్నీ కూడా రాసుకోనండి. సో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఆత్మ చెబుతున్న మాట చెవిగలిగిన వాడు సంఘం వినుగాక. సో మీరు వినండి. వినుటి వలన విశ్వాసం కలుగుతుంది, వినుటి వలన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 146వ కీర్తన మొదటి నుంచి మనం ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం మొదటి వచనం నుండి. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణం వెడలిపోవును, వారి మంటి పాలొగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కనులు తెరవచేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రును ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరం ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును. సో ఇక్కడ మొదటి నుంచి ఈ యొక్క మాటలన్నీ కూడా నేను మీకు వివరిస్తాను. మొట్టమొదటిగా యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. చూడండి, దేవుణ్ణి స్తుతించాలి అనగా దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. ఇప్పుడు ఎవరైనా నీకు నీళ్ళు ఇస్తే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్ అంటారు. ఎవరైనా ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఫ్రీగా ఇస్తే థ్యాంక్ యూ అండి అంటారు. సో ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి మనం థ్యాంక్ యూ చెప్తాం. అలాగా దేవుడు చేస్తున్న ప్రతి కార్యానికి
దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పే దాన్నే ఏమంటారంటే స్తుతి అంటారు. సో మీరు దేవుణ్ణి స్తుతించాలి. అందుకనే నీ ప్రాణముతో దేవుణ్ణి స్తుతించాలి. నీ జీవిత కాలం అంతా, ఇప్పటికీ నీ వయసు ఎంతో, ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతుకుతారో మన జీవిత కాలం అంతా కూడా, అనగా ఏంటి అంటే మనం చనిపోయే వరకు. ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు. సో నేను బ్రతుకు దినాలంతా కూడా నా దేవుడైన యెహోవాని నేను స్తుతించాలి. ఇక నేను ఎంతకాలం బ్రతుకుతానో అన్ని దినాలు కూడా నేను కీర్తించాలి, అనగా దేవుడికి పాటలు పాడాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. బ్రతుకు కాలమంతయు, అంటే నువ్వు ఎంతకాలం బ్రతుకుతున్నావో ఆ బ్రతుకు కాలమంతయు కూడా దేవుని స్తుతించాలి. చూడండి, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణం వెడలిపోవును, వారు మంటి పాలగుదురు. చూడండి, రాజులు అనగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, డబ్బు కలిగిన వాళ్ళు, అధికారం కలిగిన వాళ్ళని దేవుడు నమ్మద్దు అంటున్నాడు. అలాగే నరులను కూడా నమ్మద్దు, ఎందుకంటే వాళ్ళ ద్వారా రక్షణ కలగదు. దేవుడు చెప్తున్నాడు, వారిని నమ్ముకొనకుడి. ఈ రోజున మనము చాలామందిని నమ్ముతూ ఉంటాం. ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు, ఆమె నమ్ముతున్నారు. సో దేవుడు అంటున్నాడు నమ్మొద్దు. లేకపోతే ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నారు, నమ్ముతున్నారు, నమ్మమాకండి. అలాగే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి చాలామంది మోసం చేస్తూ నమ్మించి ఏం చేస్తున్నారంటే డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇప్పించట్లేదు. అలాగనే చాలామంది చాలా రకాలుగా నమ్మక ద్రోహం చేస్తున్నారు. అందుకనే నరుల చేత అన్నవచ్చు, తమ్ముడవచ్చు, నానవచ్చు, అక్కవచ్చు, ఈ రోజున ఫ్యామిలీ కూడా, రక్త సంబంధాలకు కూడా నమ్మడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనకి ఎలాంటి రక్షణ కలగదు. దేవుడు వాళ్ళకి శక్తి బలం ఇస్తే వాళ్ళ ద్వారా మనకు రక్షణ కలుగుతుంది, కానీ వారి ద్వారా ఏమి కాదు. ఎందుకంటే వారి ప్రాణం వెడలిపోద్ది, వారి కూడా మట్టి పాలైపోతారు, అంటే మన్నుకు మన్నుగా మార్చబడతారు. రాజవచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు కూడా చనిపోతారు, వారిని కూడా మట్టిలో కప్పి పెడతారు. ఒక పేదవాడు చనిపోయిన అతన్ని మట్టిలో కప్పి పెడతారు, ఒక రాజు చనిపోయిన అతన్ని మట్టిలో కప్పి పెడతారు. సో ఇద్దరు కూడా సమానమే. కాబట్టి నరుల ద్వారా రక్షణ అనేది కలగదు. ఈ రోజున నీకున్న అప్పులు నరులు తీర్చలేరు, నరుల వల్ల కాదు. ఈ రోజున నీకు ఏదైనా కార్యం జరగాలంటే అది ఎవరి వల్ల కాదు, దేవుని వల్ల మాత్రమే అవుతుంది. అందుకనే మ్యాక్సిమం దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్ని నమ్మండి, కానీ వాళ్ళ మీద ఆధారపడకండి, ఎవరి మీద ఆధారపడకండి, ప్రభువు మీదే ఆధారపడండి. దేవుణ్ణి నమ్మండి. ఆ తర్వాత దేవుడిని నమ్మితే నరుల్లో కూడా ఆ నమ్మకాన్ని దేవుడు పుట్టించి వాళ్ళ ద్వారా దేవుడు రక్షణ కలుగు చేస్తాడు. వారి సంకల్పములు నాడే నశించును. చూడండి, మనిషి యొక్క సంకల్పాలన్నీ కూడా నశించిపోయాయి. వాళ్ళ ద్వారా ఎటువంటి రక్షణ అనేది మనకి కలగనే కలగదు. ఇక్కడ చూడండి, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. సో ఈ రోజున దేవుడు మనకు సహాయకుడుగా ఉంటే, దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నువ్వు ధన్యుడు. యు ఆర్ బ్లెస్డ్ బై ద గాడ్. ఎందుకంటే ఆయన ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, దానిలోని సర్వాన్ని సృజించిన వాడు. ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పడు. మాట ఇచ్చాడంటే ఆ మాట ఎప్పటికీ తప్పడు. నష్టం కలిగిన దేవుడు ఆ మాట నెరవేరుస్తాడనమాట. కాబట్టి ఇక్కడ నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన మాట ఇస్తున్నాడు, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన మాట తప్పడు. చూడండి, బాధపరచబడే వారికి ఆయన న్యాయం తీర్చును. మరి ఈ రోజున ఎన్నో వందల రకాల బాధలతో ఈ రోజున మనుషులు బాధపడుతూ ఉన్నారు. నీవు కూడా ఒకటి కాదు, ఒకటి పోయిన తర్వాత ఒకటి, ఆ అప్పులు పోయాయి అనుకుంటే అనారోగ్యం పోయింది అనుకుంటే ఏదో ఒక యాక్సిడెంట్, లేకపోతే ఏదో ఒక జగడం, గొడవ, ఏదో ఒక బాధ నీ మనసులో, నీ హృదయంలో, నీ తలంపుల్లో, నీ యొక్క మనసులో ఉంది. దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయను. ఈ రోజున మీరు ఆకలి కొనిన వారిగా ఉన్నట్లయితే నీ బిడ్డలకు కూడా ఆహారం పెట్టలేని స్థితిలో ఉన్నావేమో, నీ భార్యకు కూడా ఆహారం పెట్టలేని స్థితిలో ఉన్నావేమో. నెల రోజుల్లో కొన్ని రోజులే వారికి ఆహారాన్ని ఇవ్వలేని ఆహారం ఇవ్వగలుగుతున్నావు, మిగిలిన రోజు ఆహారం ఇవ్వలేకపోతున్నావు. ఎందుకనగా ఆకలి కొనిన వారికి ఆహారాన్ని దేవుడు దయచేస్తాడు. ఏలియా ఆకలి కొనినప్పుడు ఆకాశ పక్షుల చేత ఆహారాన్ని పంపించిన అదే దేవుడు, అరణ్య ప్రదేశంలో ఆకాశం నుండి మన్నాను కురిపించిన అదే దేవుడు, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పైబడిగా పంచిన అదే దేవుడు నీ ఆకలిని దేవుడు తీరుస్తాడు, నీ దాహాన్ని దేవుడు తీరుస్తాడు, నీ దప్పికను దేవుడు దీవిస్తాడు, నీకు ఆహారాన్ని దేవుడు ధారాళముగా దయచేస్తాడు. భూమి మీద ఉన్న మంచి పదార్థాలను తిన్నట్లుగా నీ బిడ్డలను, నీ మనవరాలను, నీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు. నీకు ఈ రోజున హౌస్ రెంట్స్ కట్టాలి, అలాగే ఈఎంఐలు కట్టాలి, అప్పులు కట్టుకోవాలి, నీ జీతం సరిపోదు, లేదా ఈ రోజున నీవు ఆకలితో ఉన్నావు.
ఆకలితో పస్తులు పనుకుంటున్నావు, దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నీకు ఆహారాన్ని దయచేస్తా. అలాగే బంధింపబడిన వారిని దేవుడు విడిపిస్తాడు. ఈ రోజున ఎలాంటి బంధకాల్లో ఉన్నావు? చేతబడి, మాంత్రిక, దురాత్మ, అంధకార శక్తుల చేత బంధింపబడి ఉన్నావు. వ్యసనాల చేత, రోగ రుగ్మతల చేత నీ కుటుంబం బంధింపబడింది. ఏ బంధకాలు, అపవాది శక్తుల చేత నువ్వు బంధింపబడి ఉన్నావు, అపవాది శక్తుల నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తాడు. గుడ్డివారు కన్నులను తెరవ చేయవాడు. ఈ రోజున కన్నులుండి కూడా గుడ్డివారుగా ఉన్నారు, దేవుడు మనోనేత్రాలను దేవుడు తెరవ చేస్తాడు. అనగా చీకటిని నీ ఎదుట దేవుడు తొలగించి వెలుగుతో నిన్ను నింపి ఆత్మీయ నేత్రాలతో నువ్వు ముందుకు వెళ్ళినట్లుగా దేవుడు చేస్తాడు. ఆయన నిజంగా గుడ్డివారైన వారి యొక్క కన్నులను దేవుడు తెరవగలిగిన వాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తడం ఎవ్వరి వల్ల కూడా కాదు. ఏ ఇంజెక్షన్ వల్ల కాదు, ఏ డాక్టర్ వల్ల కాదు, లేకపోతే ప్రపంచంలో ఉన్న ఎంత పేరు ప్రఖ్యాతిగాంచిన ఈ వ్యక్తి వల్ల కాదు, డబ్బు వల్ల కాదు, బంగారం వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఒక వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే, ఒక వ్యక్తి బాధలోకి వెళ్ళిపోతే, కృంగిపోతూ ఉంటే వారిని లేవనెత్తడం ఎవ్వరి వల్ల కాదు. ఈ రోజున ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నావు, ఎన్నో ఆ కృంగుదల నుండి బయటకు రావడానికి తాగుతున్నావు, స్మోక్ చేస్తున్నావు, డ్రింక్ చేస్తున్నావు, ఏదేదో చేస్తున్నావు. నీ కృంగుదల ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ నువ్వు బయటకు రాలేని స్థితిలో ఉన్నావు. దేవుడు మాత్రమే నిన్ను లేవనెత్తగలిగిన వాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు నీతిమంతురాలుగా మార్చబడతావు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. సో ఎలాంటి ప్రేమ అంటే అగాపే ప్రేమ, అనగా అంతరంచని ప్రేమ. ఆ ప్రేమకి హద్దు అనేది ఏమీ ఉండదు. మనుషుల ప్రేమ నాడే నశించిపోతుంది, కానీ దేవుని ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఈ రోజున ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి వెళ్ళావు, ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళావు, పరాయి దేశానికి, పరాయి రాష్ట్రానికి, లేకపోతే పక్కూరికి, లేకపోతే వేరే ప్రదేశానికి, సొంత గుడారాన్ని, సొంత జన్మభూమిని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళావు. అక్కడ నువ్వు ఉన్నా కానీ దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆ భాష నీకు రాదు, ఆ జనులు నీకు కొత్త వాళ్ళు, ఆ పని నీకు తెలియదు, కానీ నిన్ను దేవుడు కాపాడుతాడు. ఐగుప్తు దేశంలో యోసేపును దేవుడు ఆశీర్వదించి ప్రధానమంత్రిగా చేశాడు. ఆ రాజ్యాన్నంతా ఆయన చేతుల్లో పెట్టాడు. నువ్వున్న ఆ పరదేశంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రిని ఆదరించేవాడు. అయ్యో ఈ రోజున తండ్రి లేడు మీకు, అయ్యో భర్త లేడు మీకు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఒకవేళ రీసెంట్గా మీ ఫాదర్ కానీ, లేకపోతే మీ హస్బెండ్ కానీ చనిపోయారేమో, లేకపోతే తల్లిదండ్రులు లేని వారిగా, ఎవరు లేని వారిగా మీరు ఉన్నారేమో, దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను. లేకపోతే రీసెంట్గా మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారేమో, వాళ్ళ గురించి మీరు బాధపడుతూ ఆదరణ లేక ఏడుస్తున్నావేమో, అంగలారుస్తున్నావేమో, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను. భక్తిహీనుల యొక్క మార్గం అనగా దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవునికి భక్తి చేయని వారిని భక్తిహీనులు అంటారు. అలాంటి వారి వంకర మార్గము, వాళ్ళ మార్గాలన్నీ వంకరగా ఉంటాయి. దేవుడే వాళ్ళ మార్గాలన్నీ వంకరగా చేస్తాడు. సో అందుకనే భక్తిహీనురాలుగా నువ్వు ఉండొద్దు. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయను. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా అధికారం కలిగి ఏలతాడు. ఆయన తరతరాలు కూడా రాజ్యాన్ని చేస్తాడు. ఆయన రాజ్యంలో నువ్వు నేను ఉండాలి అంటే మారు మనసు పొందుకొని, రక్షణ పొందుకొని, మనము దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. సో ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటే, దేవుడు నీకు సహాయుడైతే నువ్వు ధన్యుడువు, ధన్యురాలివి. ఒకవేళ బాధలో ఉంటే నీకు దేవుడు న్యాయం తీరుస్తాడు. ఆకలితో ఉంటే ఆహారాన్ని దయచేస్తాడు. బంధింపబడితే విడుదల చేస్తాడు. గుడ్డిగా ఉండి గుడ్డివారిగా, కనులుండి కూడా గుడ్డివారిగా ఉంటే నీ ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరుస్తాడు. కృంగిన వారిని దేవుడు కృంగిపోయి ఉంటే దేవుడు నిన్ను లేపుతాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఆయన నిరంతరం నిన్ను ఏల్తాడు. ఆయన నిన్ను రాజ్య పరిపాలన చేస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క మాటలను మీరు విన్నారు. దేవుడు బాధల్లో, బంధకాల్లో ఉన్నావా? మరి ప్రతిరోజు కూడా ఈ యొక్క అధ్యాయాన్ని రోజుకు 3 సార్లు చదువు, విడుదల పొందుకుంటావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కనపడుతున్న ఈ నెంబర్కి, 2 నెంబర్లకు కాల్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. అలాగే ఈ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. సో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల తన కార్యాన్ని జరిగించునుగాక. ఇక్కడ ఉన్న ఈ నెంబరు మీకు అర్థం కాలేదేమో, ఇది నెంబర్ 2, ఇది 2 అనమాట. సో జ్ఞాపకం చేసుకోనండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభా, ఇదిగో నాయన, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు జరిగించి వర్ధిల్ల చేయండి. సాతాను క్రియలు, చీకటి శక్తులు వాళ్ళ జీవితంలో లయపరిచి మేలులతో నింపమని యేసుక్రీస్తు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. కామెంట్ చేయండి, యేసయ్య నాకు సహాయం చేస్తాడని. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించు.